హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే వినాయకుడికి చాలా ఇష్టమైన ఉండ్రాళ్ళు, బెల్లంతో కొబ్బరితోటి తయారు చేసిన ఉండ్రాళ్ళు తయారు చేయబోతున్నానండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఆయనకి చాలా ఇష్టం అండి స్వామివారికి. ఇవి కొబ్బరి బెల్లము తో తయారు చేసిన ఉండ్రాళ్ళు అంటే చాలా చాలా ఇష్టంగా ఉంటుంది ఆయనకి. మనము ఇది తయారు చేసి ఆయనకి నైవేద్యంగా పెట్టామంటే మన కోరికలన్నీ తీరుతాయండి చక్కగా. చూడండి ఎంత బాగున్నాయో చూడండి. టేస్ట్ ఎంత టేస్ట్గా ఉంటాయంటే అంత టేస్ట్గా ఉంటాయండి. చూడండి చాలా చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. చూడండి ఇప్పుడు ఉండ్రాళ్ళు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. ఒక కప్పు వేడి నీళ్ళు తీసుకున్నానండి. ఈ వేడి నీళ్ళల్లో 1 స్పూను బెల్లం వేస్తున్నాను. ఇది కరిగే వరకు ఇలా కలుపుకోవాలి. చూడండి నేను వేసిన బెల్లము కరిగిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ బియ్యం పిండి కలుపుకోవాలి. చూడండి పిండి బెల్లము కలుపుకున్నామండి. ఈ విధంగా రావాలి. ఇట్లా ఉండలయ్యేలాగా ఇట్లా ఈ విధంగా రావాలండి. ఇప్పుడు ఇది ఇట్లా పెట్టేసుకుని ఎండు కొబ్బరి 1 కప్పు తీసుకున్నాను. దీనికి 1/2 కప్పు బెల్లం వేస్తున్నాను. తురుము పెట్టుకున్న బెల్లం వేస్తున్నాను. ఓ 3 యాలకులు వేస్తున్నానండి. ఇవి ఇప్పుడు మిక్సీ చేసుకుందాము. చూడండి కొబ్బరి బెల్లము గ్రైండ్ చేసి పెట్టుకున్నామండి. ఈ విధంగా వచ్చిందండి. ఇప్పుడు దీనిలో 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి చాలా టేస్ట్గా ఉంటుందండి నెయ్యి వేస్తే. చూడండి అంతా ఇట్లా కలుపుకుందాము. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకుందామండి. చూడండి మనం తీసుకున్న కొబ్బరి బెల్లము నెయ్యి కలిపినది ఇట్లా ఉండ్రాళ్ళుగా ఇట్లా చేసుకున్నాము. ఇట్లా ఉండలుగా చేసుకున్నామండి. ఈ ఉండల్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న బియ్యం పిండి బెల్లం కలిపి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇలా ఉండలు చేసుకొని చూడండి ఇలా చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఈ ఉండలు ఇలా పెట్టేసుకొని ఇలా ఒత్తేసుకుందామండి. ఇలా పలచగా ఒత్తేసుకుని ఇప్పుడు ఈ తయారు చేసుకున్న ఉండల్ని ఇలా పెట్టేసి ఇలా క్లోజ్ చేద్దాము. చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఉండ్రాళ్ళు. చూడండి ఎంత చక్కగా వచ్చాయి. ఇవన్నీ కూడా ఇలా తయారు చేసుకుందామండి. చూడండి ఇప్పుడు ఉండ్రాళ్ళు రెడీ అయ్యాయండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఉండ్రాళ్ళు చక్కగా వచ్చాయండి. ఇప్పుడు వీటిని ఉడికించుకుందామండి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నెలో 1/2 లీటర్ వాటర్ పోసానండి. ఇప్పుడు దీని మీద ఇగో ఇలాంటి చిల్లులు ఉన్న ప్లేట్ తీసుకున్నాము. ఈ ప్లేట్ మీద అన్నీ ఇలా సర్దేసుకుందాము. చూడండి గిన్నెలో వాటర్ వేసుకున్నాం కండి. ఇలాంటి చిల్లుల ప్లేట్లో ఇవన్నీ సర్దేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందామండి. ఇలా మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాము. అయితే ఇలా చిల్లుల ప్లేట్లు లేనప్పుడు మనము ఇడ్లీ పాత్రలోనైనా కూడా వేసుకోవచ్చండి ఇట్లాగా. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందామండి. ఒక 5-6 నిమిషాలు ఆవిరి వచ్చే వరకు ఉడికించుకుందాము. ఇప్పుడు చూడండి 5-6 నిమిషాలు ఉడికించుకున్నామండి. ఈ విధంగా ఆవిరి వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. చూడండి
వినాయకుడి నైవేద్యం ఉండ్రాళ్ళు రెడీ అయ్యాయండి. ఎంత బాగున్నాయో చూడండి, ఎంత బాగా వచ్చాయో చూడండి ఉండ్రాళ్ళు. చూడండి, ఇలా కొబ్బరి ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెడితే స్వామివారికి చాలా చాలా ఇష్టం అండి. మీరు కూడా రెడీ చేసుకొని టేస్ట్ చేయండి, స్వామివారికి నైవేద్యం పెట్టండి. చాలా చాలా రుచిగా ఉంటాయండి. మీరు కూడా రుచి చూసి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఎలా ఉన్నది. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.